సమాజంలో మహిళల భద్రతను కేవలం చట్టపరమైన అంశంగా కాకుండా సామాజిక బాధ్యతగా భావిస్తూ మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ఓ విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సహచరి పేరుతో ప్రారంభించిన కార్యక్రమం తెలంగాణ పోలీసింగ్కు సరికొత్త దిశానిర్దేశం చేస్తుంది. మహిళల రక్షణ, సాధికారత, కుటుంబ సంక్షేమం, సామాజిక భద్రతపై పోలీసు వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు మహిళల్లో భద్రతా భావనను పెంపొందిస్తున్నారు. నాగోల్లో ఏర్పాటు చేసిన మీ సురక్ష సహచరి కార్యక్రమాన్ని మల్కాజిగిరి సిపి సుమతి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మహిళలు ఎలాంటి భయాందోళనలు లేకుండా పోలీసులను సంప్రదించి తమ సమస్యలు చెప్పుకోవచ్చని సూచించారు. మహిళలకు చట్టపరమైన హక్కులు, వ్యక్తిగత భద్రత, మహిళలు, పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాలు, వాటి ప్రమాదం, అత్యవసర సేవలు, పోక్సో, ఎన్డీపీఎస్ చట్టాలు, కమ్యూనిటీ పోలీసింగ్, భరోసా సెంటర్లు, షీ టీమ్స్, మహిళా పోలీసింగ్ స్టేషన్లు తదితర అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. కౌన్సిలింగ్, న్యాయ సహాయం, పునరావాసం, దర్యాప్తు సేవల గురించి వివరించారు. మీరు నా మీద ఏదో ఒక శిక్ష తీసుకోండి, వేయండి, కానీ నేను కంప్లైంట్ ఇవ్వాలి. నేను నోట్తో చెప్తున్నాను సార్, కానీ కొట్టిండి అన్నది వాస్తవం. కానీ ఇక నేను డాక్టర్ దగ్గరికి పోలేదు. ఎప్పుడో నెల క్రితం కొట్టిండు, మళ్ళీ ఇప్పుడు కొట్టడానికి వచ్చిండ్రు, రేపు పొద్దున మళ్ళీ కొట్టచ్చు. కాబట్టి మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అంటే పోలీసు ఎంతవరకు చేయగలరు అన్న ఒక లీగల్ నాలెడ్జ్ మనకు లేదు, ఉందా? కానీ పోలీస్ దగ్గరికి వచ్చే రెండు పార్టీస్లో ఒక సైడ్ కరెక్ట్ ఉంటే ఇంకో సైడ్ ఖచ్చితంగా ఇన్కరెక్ట్ ఉంటుంది. ఎస్, ఆ ఇన్కరెక్ట్ అంటే వాళ్ళు ఇమ్మోరల్ అని కాదు, వాళ్ళు లీగల్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయినా ఇంకో సైడ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇట్లాంటి సమస్యల్లో మీరు మీ బస్తీలో అతి కామన్గా మాకు వచ్చే, ఇప్పుడు మనకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్లో రోజుకి 630 నుంచి 650 100 డయల్ కాల్స్ వస్తాయి. అయితే ఆ 100 డయల్ కాల్స్ని మనం చూస్తే 40% ఆఫ్ ద కాల్స్ టు 50%, ఆల్మోస్ట్ 280 కాల్స్ స్త్రీలకు సంబంధించిన ఇష్యూస్ నుంచే వస్తాయి. అయితే దీన్ని మనము దాదాపుగా 11 సంవత్సరాల క్రితమే